ఇస్లాం అంటేనే శాంతి. శాంతి అశాంతిని ఏ విధంగా బోధిస్తుంది సోదరులారా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీరు ఒకవేళ సముద్రం ఒడ్డున నివసిస్తున్నట్లయితే మీకు ఎన్ని నీళ్లు అవసరం ఉందో అన్ని నీళ్లు మాత్రమే సముద్రం నుంచి తీసుకోండి. మీరు నీటిని వృధా చేయకండి. ఒకవేళ నీళ్లను వృధా చేసినట్లయితే మీకు అల్లాహ్ సమక్షంలో లెక్క చెప్పాల్సి ఉంటుంది. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. కేవలం నీళ్లనే వృధా చేస్తే మీకు అల్లాహ్ సమక్షంలో లెక్క చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేటటువంటి ధర్మం మీరు రక్తపాతాన్ని సృష్టించండి అని బోధిస్తుందా? ఒక స్త్రీ పిల్లి పాలు తాగేస్తుందని ఆ పిల్లిని ఒక గదిలో బంధిస్తుంది. దానికి ఆహారం పెట్టకపోవడం వల్ల ఆ పిల్లి ఆకలితో అలమటించి చనిపోతుంది. ఇది తెలిసినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఆ స్త్రీ నరకంలోకి వెళ్తుంది అని చెప్పారు. కేవలం పిల్లిని చంపిన కారణంగా ఆ స్త్రీ నరకంలోకి వెళ్తే, మరి ఈ సృష్టిలోనే మహోత్కృష్టమైనటువంటి ఈ మనుషుల్ని చంపిన వాడు స్వర్గంలోకి వెళ్తాడా సోదరులారా? ఇంకో స్త్రీ దాహంతో తహతహలాడేటటువంటి కుక్కను చూసి దాని మీద జాలిపడి దానికి నీళ్లు తాగిస్తుంది. ఇది తెలిసినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఆ స్త్రీ స్వర్గంలోకి వెళ్తుంది అని చెప్పారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, మీరు భూలోక వాసులపై కరుణ చూపండి, పరలోకవాసి మీపై కరుణ చూపుతాడు అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఎవరైతే ప్రజల చేత ప్రజల కొరకు నాయకుడుగా ఎన్నుకోబడ్డ తర్వాత అతడు కనుక ప్రజల మధ్య న్యాయం చేయనట్లయితే అలాంటి వ్యక్తి స్వర్గంలోకి వెళ్ళాడు అని చెప్పారు. ప్రజల చేత ప్రజల కొరకు ఒక నాయకుడిగా ఎన్నుకోబడ్డ తర్వాత అతడు తప్పకుండా ప్రజల మధ్య న్యాయం చేయాలని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. అందుకే రెండవ ఖలీఫా అయినటువంటి ఉమర్ రదియల్లాహు అన్హు గారు, ఈయన 17 దేశాలకు అధినేత, చక్రవర్తి, ప్రతిరోజు రాత్రి పూట ఒంటరిగా కాలినడకన, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, బాడీగార్డ్ లేకుండా ఒంటరిగా వీధుల్లో తిరిగేవాడు. ఎందుకో తెలుసా? ఎవరైనా పస్తులున్నారా, ఎవరికైనా ఏదైనా బాధ ఉందా, ఎవరికైనా ఏదైనా సమస్య ఉందా అని తెలుసుకోవడానికి. మహాత్మా గాంధీ గారు తాను రచించినటువంటి యంగ్ ఇండియాలో ఉమర్ రదియల్లాహు గారి గురించి రాస్తూ చెప్పారు, ఉమర్ లాంటి పరిపాలన వస్తే ఈ ప్రపంచం మొత్తం శాంతిమయంగా మారిపోతుందని మహాత్మా గాంధీ రచించినటువంటి యంగ్ ఇండియాలో తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, అరబ్బులకు అరబ్బేతులపై గాని, అరబ్బేతులకు అరబ్బులపై గాని, నల్లవాడికి తెల్లవాడిపై గాని, తెల్లవాడికి నల్లవాడిపై గాని ఎలాంటి ఆధిక్యత లేదు. మీరందరూ అల్లాహ్ దృష్టిలో సమానులే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఇది కేవలం చెప్పడమే కాదు, ప్రాక్టికల్ గా ఆచరించి చూపించారు. ఒక నీగ్రో జాతికి చెందినటువంటి, నల్ల జాతికి చెందినటువంటి బిలాల్ రదియల్లాహు గారిని తన పక్కన కూర్చుండబెట్టుకొని ఒకే కంచంలో తింటూ, ఓ బిలాల్, నీవు నేను మనమందరము అల్లాహ్ దృష్టిలో సమానులమే అని తెలియజేశారు సోదరులారా. గాన కోకిల సరోజిని నాయుడు గారు చెప్పారు, ఇస్లాం ధర్మం ఈ ప్రపంచానికి సరైనటువంటి ప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తుంది, అది ఇస్లాం ధర్మం అని. అది ఎలానంటే, నమాజ్ కొరకు అజాన్ అవ్వగానే ముస్లిం సోదరులు, అతడు రాజైనా, రైతైనా, అధికుడు అయినా, అధముడైనా, నల్లవాడైనా, తెల్లవాడైనా, యజమాని అయినా, సేవకుడైనా అందరూ మస్జిద్కి వెళ్ళి ఒకే వరుసలో పాదాలకు పాదం, భుజాలకు భుజాలు తగిలించి నమాజ్ చేసుకుంటారు. ఇస్లాంలో ఎలాంటి తారతమ్యం, రేసిజం, అంటరానితనం, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ లేదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని ఎంతో మంది అధ్యయనం చేసి ఎన్నో పుస్తకాలు రచించారు. అందులో మైకేల్ హెచ్ హార్ట్, ఈయన అమెరికాకు చెందినటువంటి క్రైస్తవ సోదరుడు. ఈయన ది 100 ర్యాంకింగ్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అని ఒక పుస్తకాన్ని రచించాడు. ఈయన కొన్ని వేల మంది మహానుభావుల యొక్క జీవితాల్ని అధ్యయనం చేసి అందులో నుంచి 100 మందిని ఎన్నుకొని
వాళ్లకు ర్యాంకింగ్ ఇస్తూ స్థాయిలు ఇస్తూ పోయాడు. మొట్టమొదటి స్థానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చాడు. రెండవ స్థానం ఐజాక్ న్యూటన్ కి ఇచ్చాడు. మూడవ స్థానం యేసు వారికి ఇచ్చాడు. నాలుగవ స్థానం గౌతమ బుద్ధుల వారికి ఇచ్చాడు. ఈ విధంగా స్థానాలు ఇచ్చుకుంటూ పోయాడు. మరి అతన్ని ప్రశ్నించడం జరిగింది, నువ్వు ఎందుకు ముహమ్మద్ ప్రవక్త గారికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చావు అంటే ఆయన ఇచ్చేటటువంటి సమాధానం ఏమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కరే ఇటు మతపరంగా అటు లౌకిక పరంగా సాఫల్యం పొందినటువంటి వ్యక్తి అని ఆయన సమాధానం ఇచ్చారు. మరి అదే విధంగా జార్జ్ ఫెర్నాండ్ షా, ఈయన అమెరికా తత్వవేత్త, ఈయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏం చెప్పాడంటే, ముహమ్మద్ ప్రవక్త గారి లాంటి వ్యక్తి ఈ ప్రపంచానికి నిరంకుశ నాయకత్వం వహిస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అరాచకాలు ఇవన్నీ అంతమవుతాయి, అప్పుడు ఈ ప్రపంచం మొత్తం శాంతిమయంగా మారిపోతుందని తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ 5 సూత్రాల్ని తెలియజేసి ఈ మానవాళిని ఈ ప్రపంచంలో మొత్తం శాంతిని స్థాపించారు. ఆ శాంతితో అలమటిస్తున్నటువంటి మక్కా పట్టణానికి దారుల్ అమన్ గా మార్చివేయడం జరిగింది. ఇప్పటికి కూడా మక్కా పట్టణానికి దారుల్ అమన్ అని పిలుస్తారు సోదరులారా.